కీర్తన గ్రంథము 51వ కీర్తన. యాభై ఒకటవ కీర్తన అందరూ తీసుకున్నారు కదా, నాతో పాటు సహకరించండి. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవండి. అంటే ఉత్తరాలుగా కాకుండా నేను చదవాలి. 51వ కీర్తన 10వ వచనం నుంచి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనస్సు కలుగ చేసి నేను దృఢపరచుము. ఆమేన్. వాక్యాన్ని ధ్యానం చేశారు కదా, ఈ వాక్యంతో పాటు ప్రార్థన చేసి ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్దాం. తల వంచండి. దేవా, ఇదిగో నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించిందని భక్తుడైన దావీదు ప్రకటించినటువంటి రీతిగా ఇదిగో నీ పాద సన్నిధి దగ్గరికి నేను వచ్చానయా. నీ కృపలో నేను వర్ధిల్లే భాగ్యాన్ని నాకు దయచేసిన హృదయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇప్పుడైతే నీ వాక్యంలోనికి నేను నిలుచున్నాము. నీ ఆత్మ ఆనందాన్ని దయచేసి నీ పరిశుద్ధాత్మ సమాధాన సంబంధమైనటువంటి సంగతులను నా నోట నుంచి ఏ విషయాలనైతే నేను పలకాలని ఆశపడుచున్నానో ఆ విషయాలను నీ పరిశుద్ధాత్మ ద్వారా నా నోట నుంచి వీరందరి ఆత్మీయ హృదయానికి అవసరమైన ఆత్మీయ వర్తమానాన్ని అందించమని ప్రభు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే ముందు వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ ప్రధాన గాయకుడికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అనే ప్రవక్త వచ్చి అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను రచించినటువంటి కీర్తన అని రాయబడింది. 51వ కీర్తనలో భక్తుడైన దావీదు ఏమన్నాడంటే, దేవా నా యందు శుద్ధ హృదయమును కలిగించేది. రెండవ మాటగా అన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును మరలా ఏమంటున్నాడు, కొత్తగా పుట్టించు. ఇది ఒప్పుకోలు ప్రార్థన. పాపము చేసి ప్రత్యాత్తాపడినటువంటి ప్రార్థన. నేను పాపము చేశాను, పాపానికి విముఖుడనై పాపపు బంధకాలలోనికి నేను వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయినటువంటి నాకు మరలా నూతనముగా నన్ను పుట్టించును. స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించును. దేవుడంటే భయపడేవాడు, దేవుని కోసం బ్రతికేటటువంటి వాడు, దేవుని ఉద్దేశాలలో ఉన్నటువంటి వాడు ప్రతిదీ కూడా దేవునితో పంచుకుంటాడు. ఆయన పాపము చేశాడు, నీవు పాపము చేశావు అని చెప్పడానికి దేవుడు ఎవరిని పంపించాడు? వాటిలో ఒక ప్రవక్తనే పంపించాడు. రాయబడింది కదా, నాతాను అనే ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు గద్దించి బుద్ధి చెప్పినప్పుడు, అయ్యో ఈ విషయంలో నేను పాపము చేశాను అని అంటున్నాడు. నా యందు శుద్ధ హృదయమును కలిగించేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును మరలా నూతనముగా పుట్టించవలెనా. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మనస్సుతో నేను అటు ఇటు నా మనస్సుని నేను మార్చుకుంటున్నాను.
ఇప్పుడు స్థిరమైనది, శుద్ధమైనది, నూతనమైనటువంటి మనస్సును నాకు పుట్టించు దయచేయి అని ఆయనను ప్రతిపాదించు. ఎందుకు అనంటే లోకంలోకి ఎందరో వస్తూ ఉంటారు, మరలా కాలగర్భంలో ఎందరో కలిసిపోతూ ఉంటారు. బైబిల్ గ్రంథాన్ని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయపు వచన లేదా ఆ పదాల భావాన్ని మనం చదువునప్పుడు ఎందరో చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రభువు గొప్పవాడు కనుక, ప్రభువు ఉన్నతమైనటువంటి వాడు కనుక ఆయన ఏం చేశాడు అని అంటే పాపులైన వారి జీవితాన్ని, పరిశుద్ధులైనటువంటి వారి జీవితాన్ని కూలంకషంగా రాసుకుంటూ వచ్చాడు. ఈ రోజున ముసలివారు ఉంటారు, వయసు మళ్ళినటువంటి వారు. వారి దగ్గరికి వెళ్ళి ఎవరిలో ఉన్నటువంటి కొందరు సలహాలు తీసుకుంటూ ఉంటారు. కొడుకు ఏదైనా పని చేస్తూ ఉన్నాడనుకో, తండ్రితో మాట్లాడుతుంది ఎక్కువగా వాళ్ళ పడదు. ఇప్పుడంటే అన్ని కలుస్తున్నాయి పని అంటే వేరే విషయం. అప్పుడు తల్లి ఏమంటుంది, మీ నాన్నగారిని అడిగి ఒక మాట ఆ పని చేయి. ఎందుకంటుంది? ఒకటి, అధికారంలో పెద్దవాడు. రెండవది, ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలను అతను పొంది ఉన్నాడు. నాన్నగారు ఈ పని నేను చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటినీ చెప్పుకుంటూ వస్తున్నాడు. రే నాన్న, ఇలా చేయటం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు, ఇలా చేయటం వల్ల ఇబ్బంది. ఎందుకు? తన జీవితంలో అనుభవాన్ని పొందుకుని ఉన్నాడు. అలాగే ప్రభు కూడా ప్రారంభం నుంచి ఆదాము అవ్వల దగ్గర నుంచి ప్రకటన గ్రంథం ముగించేటంత వరకు ఎందరో జీవితాలను రాసుకుంటూ 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 వచ్చాడు. ఆ రాయబడినటువంటి జీవితాలలో సుఖము ఉంది, దుఃఖము ఉంది, ఆనందము ఉంది, సంతోషము ఉంది. సుఖదినములు ఏంటి సుఖముగా ఉంటును, ఆపత్కాలమందు యోసించును అంటాడు ప్రసంగి గ్రంథం. ఇలా ఎందుకు రాశాడు ప్రతి ఒక్కరి జీవితాన్ని అని అంటే పాపపు బంధకాలలో నుంచి విడిపించబడాలి. శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగా దేవునితో సహవాసము చేసి నిలబడగలదు? బంధకాలలో ఉన్నప్పుడు ఆ బంధకాలలో నుంచి నువ్వు ఎలా బయటపడగలదు అని నీ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి, నీ జీవితాన్ని ఇదిగో సార్థకం చేసుకోవటానికి, నీ జీవితాన్ని ఆత్మీయతలో బలముగా అభివృద్ధి చేసుకోవటానికి ప్రభువు అందరి జీవితాలను మనందరికీ చదివి వినిపించేటట్లుగా ఆత్మచేత లిఖింపబడి ఈ విషయాలను రాయించుకుంటుంది. అవును, దావీదు తప్పు చేసింది. అవును, ఆయన పాపపు బంధకాల్లో పడ్డాడు. అవును, ఆ పాపపు బంధకాల్లో పడినప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు అదే మనమైతే ఏమంటుంటే లోకంలో ఉన్నవారు ఎంతమంది తప్పులు చేయట్లేదండి, ఆటితో పాటు పోలిస్తే ఎన్ని లెక్కకు వచ్చేది. మన హృదయం ఎప్పటి నుంచి చెడిపోతుందంటే ఆది కాలంలో మనం చదువుతున్నాం, బాల్యము నుండే వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ కేవలం చెడ్డని దేవుడు ఎరిగి నరులను చేసినందుకు ఆయన సంతానంలోని మా చిన్నపిల్లలు ఉన్నారు కదా, 5-6 సంవత్సరాల వయసులో ఉన్నారు, స్కూల్కి వెళ్తారు కదా. అలా ఆయన ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? పాస్ అయిపోయిన వాళ్ళు లిస్టు కాదు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు లిస్ట్ ఎంతమంది ఉంది అదంతా క్యారీ చేసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న అడిగారా, అయితే ఫెయిల్ అయిపోయావు, చదవమంటే నువ్వు సార్ నేను ఒకనే అయిపోయినా అని చెప్పేసి ఆ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు లిస్ట్ అంతా ఫలానా 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 ఆరు కూడా ఫెయిల్ అయిపోయారు.
అది ఎలా సెకండ్ క్లాస్ వచ్చాడు, థర్డ్ క్లాస్ వచ్చాడు, నేను సెకండ్ థర్డ్ వచ్చాడు, నాకంటే కింద ఉన్న వాళ్ళ పేర్లు చెప్పడా అంటాడు. కానీ పైన ఉన్న వాళ్ళ పేర్లు చెప్పడు. కానీ భక్తుడైన దావీదు గురించి మాట్లాడు, నేను తప్పు చేశాను ఏమన్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. అంతమానున్నది అలజడి కలిగినటువంటి మనస్తత్వం. పాపములో పడుతూ ఉన్నాను, మరలా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను, మరలా పాపంలోనికి నేను వెళుచు ఉన్నాను, మరలా నీ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రెండు పడవల మీద కాళ్ళు వేసి నడవడం కాదు, కానీ నువ్వేం చేస్తావు అంటే నా యొక్క అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా మరలా పుట్టించును. ఏదైనా బిల్డింగ్ కూలిపోయిందనుకుంటే కారణం పునాది సరిగ్గా వేయబడలేదు. కూలిపోవటానికి సిద్ధంగా ఉందనుకోండి, పునాది సరిగ్గా వేయబడలేదు. నేను మొత్తం తీసేసి పునాదులు దిట్టంగా వేసి పునాదులు బలంగా నిలబెట్టి ఇప్పుడు కట్టండ్రా నిలబడుతుంది. అలాంటి మంది దావీదు, ప్రభువా నేను పాపం చేస్తూ ఉన్నాను, మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను రెండు వైపులు నా జీవితం సాగుతూ ఉన్నది, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే నా అంతరంగములో స్థిరమైన మనస్సును మరలా నూతనముగా పుట్టించు. ఈసారి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసుకువేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలిగి చేసి నన్ను దృఢపరచుము. పాపము చేస్తే కప్పుకోవటం కాదు, ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. చాలా మంది సంఘాల్లో శివు దగ్గరికి చెప్తారు, నాకైతే తెలియదు, నేను ఈ సంఘంలోనే ఉన్నాను, ఈ సంఘాన్ని 16 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నాను కాబట్టి, నేను ఈ సంఘానికి వెళ్ళలేదు కాబట్టి నాకైతే తెలియదు. కొన్ని సంఘాల్లో అయితే పాపం చేసిన వాళ్ళంట అయ్యగారి దగ్గరికి వెళ్ళి శివుడు ఫలానా పాపం చేసామని చెప్తున్నాను, ఆ పాపం పోతాది అని కొన్ని సంఘాల వారు అంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? పరుల దగ్గరే కాదు, ప్రభువు దగ్గరే నీ పాపాన్ని నీవు ఒప్పుకో. పరులు ఒప్పుకున్న వాళ్ళ పరిమాణాలు అందరికీ స్ప్రెడ్ చేసేస్తారు. చాప కింద నీళ్ళకి మొత్తం అంతా పాటిపోవచ్చు. వద్దు, మరి ప్రభువు దగ్గర నువ్వు ఒప్పుకో, అప్పుడు నీకు ఆ రక్షణానందము ప్రభువు కల్పిస్తున్నాడు. ఒక రాజ్యానికి రాజు, ఒక సామ్రాజ్యానికి అధిపతి, అనేక వేల మంది సైన్యము, అనేక లక్షల మంది జనాంగము కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దావీదంట ప్రభువు దగ్గర మోకరించాడు. ఆ ప్రభువు దగ్గర మోకరించి తాను చేసినటువంటి క్రియను బట్టి అంటున్నాడు, దేవా నేను పాపము చేశాను, నాకు పశ్చాత్తాపము దయచేయి. నేను పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేసుడు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా అనుకున్నట్లు నీవు నన్ను కడుగుము. హిమము అంటే మంచు, ఎంత తెల్లగా ఉంటుంది అని చెబుతున్నాడు. హిమము కంటే నన్ను తెల్లగా కడుగుము అని ఆయన ప్రభువు దగ్గర పశ్చాత్తాపపరచు. వేల మంది సైన్యమున్నా, లక్షల మంది జనాంగమున్నా, ఒక రాజ్యానికి అధిపతి అయి ఉండి ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుని ప్రవక్త వచ్చి గర్జించగానే, ప్రవక్త వచ్చి ఇది దేవుని మాట అని తెలియచేయగానే వెంటనే ఏం చేశాడట? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఆయన ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఒక కీర్తనగా పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు లిఖించడం జరిగింది. కారణం, నీ నా జీవితాలను ఇదిగో ఎలాగో మార్చుకోండి అని చెప్పి. ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడంటే, ప్రభువు మనల్ని సిద్ధపాటు చేసుకున్నాడంటే, ప్రభువుకి మనము నిరంతరము దాసులమై పనిచేసే వారముగా ఉన్నాము అని అంటే, పరపక్షమందు ఉన్నటువంటి అపవాది పాపపు బంధకాలలోనికి తీసుకుని వెళ్ళిపోవటానికి, ఒంటరి జీవితాన్ని జీవించేటటువంటి వారిగా చేయడానికి, కుటుంబాలలో వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు శోధనలు వచ్చేటంతగా నలిపేస్తాడు పరపక్షమందు ఉన్నటువంటి ఒంటరి వారిమైపోయినప్పుడు మనము ఎందుకు పనికిరాము అని అనుకున్నటువంటి పరిస్థితిలో ప్రభు ఏమంటాడు తెలుసా? నేను పక్షాన ఉన్నానయ్యా. ఇంకో కీర్తన చూద్దాం. ఎన్నో కీర్తన అంటే 91వ కీర్తన. 91వ కీర్తన ఎక్కడి నుంచి మనం చదువుదాం అంటే 7వ వచనంలో, నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది పడినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతీకాలము కలుగును. నువ్వు అనుకుంటావు, నేను అంతటి వాడను, నేను ఏ స్థితికి ఏ పరిస్థితికి కూడా తగను అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, రే, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏమండి, ఏ అపాయము కూడా భక్తులు పాడతారు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, ఒంటరి ఒంటరి వారిని దేవుడు ఏం చేస్తాడంట? 1000 మంది ఉన్న జనాంగంగా నడిపిస్తున్నాడు. నీ కుడి పక్క, నీ ఎడం పక్క 1000 మంది 10,000 మంది పడినను ప్రభు ఏం చేస్తాడంట? ఏ అపాయము ఎద్దకు రాకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రారంభం మనం లెక్కించినప్పుడు ఎక్కడి నుంచి లెక్కెడతారు? ఒకటి దగ్గర నుంచే లెక్కెడతారు. ఒకటి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటిది 1000, లక్షలు, కోట్లుగా వెళ్ళిపోతారు. మనం ఎక్కాలు చదువుకున్నప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం? 1, 2, 3, 4, 5,
అక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఆ దగ్గర నుంచే మన భాష అక్కడి నుంచి ప్రారంభించి పదాలను నేర్చుకుంటాం. ఈ రోజున ఇలా మాట్లాడగలిగే స్థితికి ఒంటరిగానే నేర్చుకున్నాం, ఒంటరిగానే చదివాం, ఒంటరిగానే అభ్యాసం చేసాం. ఆ అభ్యసించిందంతా ఇది ఇక్కడ ఈ మెదడులో అలా ఉండిపోయింది కనుక గొప్పవారమయ్యాము, ఉన్నతులమయ్యాము. మనం అనుకుంటాం ఈ లోకంలో మనం ఒంటరి వారమే అనుకుంటాం. పెద్దలు ఏం చెప్తారు తెలుసా? సంకల్ప సిద్ధితో ప్రారంభిస్తే జాగ్రత్తగా నేను ప్రభు పక్షాన పోరాడతాను, నేను ప్రభు పక్షాన నిలబడతాను, నేను నా జీవితంలో ప్రభు కోసం ఏదో ఒకటి చేస్తాను అని సంకల్ప సిద్ధితో ప్రారంభిస్తే కనుక ప్రకృతిలో ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ప్రాణం ఉన్నటువంటి ప్రతి వస్తువు, దేవుడు కల్పించినటువంటి జీవం ఉన్న ప్రతిదీ కూడానంట నీకు దారి చూపించి నిన్ను నడిపిస్తుంది అంటుంది. ప్రకృతిని మనం ఏదో ఎందుకు పనికిరాందిగా తీసివేస్తాం. మనం సంకల్ప సిద్ధితో ప్రారంభిస్తే ప్రకృతి మన వైపు చూసి అయ్యో ఒంటరి వాడై ఉన్నాడే, వీడిని నిలబెడదాం, అయ్యో వీడు ప్రభు కొరకు పోరాడుతూ ఉన్నాడే, వీడికి దారి చూపెడదాం, ఇదిగో వీడికి బలాన్ని సమకూరుద్దాం అని చెప్పంట. ప్రకృతి కూడా మనకి సహకరించి ప్రభువు పనిలో మనలను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు సమయానికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీరందరూ ఎవరు అనుకుంటారో తెలుసా? ధర్మశాస్త్రమందు నిష్ఠాగరిష్ఠులైనటువంటి పండితులు. వారి వారి మత భేదాలలో నిష్ఠాగరిష్ఠులైనటువంటి పండితులు. క్రైస్తవ్యం మనం క్రీస్తుని వెంబడించాం. మనకంటూ కొన్ని ఆచారాలు, మనకంటూ కొన్ని సాంప్రదాయాలు, మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని దాటి మనం ముందుకు వెళ్ళాం. వాటిని దాటి ముందుకు మనం చేయటానికి ఒప్పుకోం. అదే రీతిగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకులు వీరందరూ కూడా నిష్ఠాగరిష్ఠులైనటువంటి పండితులు. దేని మీద? ధర్మశాస్త్రం మీద. కానీ ప్రభు ఏం చేశారంటే వారందరినీ ఇలా పక్కకి తోసేసారు. మీరెవ్వరూ కూడా నాకు అక్కర్లేదు. మరి ఎవరు కావాలి? వాక్యం తెలియని, లోకముతో పరిచయం లేనటువంటి, ఎందుకు పనికిరానటువంటి పామరులైనటువంటి వారు కావాలి. ఎందుకు కావాలి? ఇందాక దావీదు ఏమన్నాడు? స్థిరమైన శుద్ధ హృదయాన్ని నాకు కలిగించి. వారందరిలో స్థిరమైనటువంటి శుద్ధ హృదయం ఉన్నది కనుక వాక్యం తెలియని వారు, పాపములైనటువంటి వారు, ఎందుకు పనికిరానటువంటి వారు దేవుడు వారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే మిమ్ములను మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తాను. ధర్మశాస్త్ర గ్రంథమందు పట్టున్నటువంటి వారిని, పాండిత్యం కలిగినటువంటి వారిని నిరంతరము ధ్యానము చేసి నిరంతరమును కూడా ఇదిగో ఆ ప్రజలందరినీ నడిపించేవారిని అన్నాడు. మీరు నాకు అక్కర్లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి వారిని చూసి, వారి మనస్సును చూసి, వారు రాబోయేటటువంటి కాలంలో ప్రభువుకి పనికొస్తారని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టిరండి అనగానే వారు ఏం చేశారంట? వలలను విడిచిపెట్టి వారి దగ్గర ఉన్నటువంటి పని వారికి ఆ వలలను అప్పగించి వారు ప్రభువుని వెంబడించిరి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది.
ఈ రోజున నా మనందరి జీవితాలు కూడా అలాంటివి. పెద్దగా మనం చదువుకోలేదు, అలాగే చెప్పేసి దేవుని యొక్క వాక్యమందు ఇదిగో నిష్ఠాగరిష్ఠులము కాదు. ఇక్కడ నిలబడగానే ఆయన ఆత్మ సహాయం ఇచ్చి ఇంత గంభీరమైనటువంటి మాటలను మాట్లాడే అధికారాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకునే తత్వాన్ని, అర్థం చేసుకునే మనోనేత్రమును వెలిగించి అర్థం చేసుకునేటటువంటి మాటలను మీ మనోనేత్రాన్ని వెలిగించి మాట్లాడటానికి ప్రభు మీకు అధికారం ఇవ్వబడింది. మేము అలా అర్థం చేసుకోమండి, నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయండి అని అంటే ప్రభు ఏమంటున్నాడు, మీ మనోనేత్రాన్ని వెలిగిస్తున్నాను. మీ మనోనేత్రాన్ని వెలిగించి ఇదిగో ఏ సత్యమైతే, ఏ సర్వసత్యమైతే ఇదిగో నేను మాట్లాడుతూ ఉన్నానో ఆ సర్వసత్యాన్ని మీ ఆత్మలోనికి ప్రవేశింపచేసి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తాను. అందుకే దావీదు నాలో శుద్ధ హృదయాన్ని కలిగించి. ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని అంటే శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నటువంటి వారి దగ్గరికి, నూతనమైనటువంటి మనస్సు నుంచి శుద్ధ హృదయం కలిగినటువంటి వారికి ఆయన యొక్క ఆత్మనిచ్చి, ఆయన యొక్క ఆత్మ నుంచి ప్రభువు నడిపించడం జరిగింది. ఇంకొక మాట మీరు చూపెడతాను. కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్ళి మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము ఎక్కడి నుంచి మనం చదువుదామంటే 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కాపటులై ఉండుడి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? శిష్యులైనటువంటి వారు. అందుకే ప్రారంభంలో ఉంటుంది, ఆయన 12 మంది శిష్యులను పిలిచి వారందరి మధ్యకి పంపించడానికి, ప్రజల మధ్యలోనికి పంపించడానికి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఈ సందర్భంలో నేను మీకు ఉపయోగించాను. అడవిలోని రాజవులు సింహం, కానీ భయంకరమైన క్రూరత్వం కలిగినటువంటి జంతువు ఏదో తెలుసా? తోడేలు భయంకరమైన క్రూరత్వం కలిగినటువంటి జంతువు. అది ఒంటరిగా పోరాడదు. 10-15 జంతువులు కలిపి లేదా ఆ తోడేలు కలిపి చుట్టుముట్టి భయంకరంగా వధ చేసి చంపుకుంటుంటాయి. అక్కడ అన్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెటువంటి స్వభావం కలిగి, మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి, నువ్వు వీటిని తీసుకెళ్తే అట్లా వెళ్ళిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనలో తింగరోళ్ళు అంటారు కదా, ఆ టైపులో ఉన్నటువంటి మనుషులు. అక్కడ అంటున్నాడు, భయంకరమైన క్రూరమైనటువంటి తోడేళ్ల మధ్యకి ఇదిగో గొర్రెలను పంపించినట్లు మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. సమాజంలో ఎవరున్నారు? తోడేళ్ళు ఉన్నాయి. ప్రభువు నమ్ముకున్న వారు ఎవరు? గొర్రె వంటి మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ప్రభువు నమ్ముకున్నటువంటి ఈ గొర్రె వంటి స్వభావము కలిగినటువంటి మీరు సమాజంలోనికి సువార్త ప్రకటించడానికి ఎవరి మధ్యకు మీరు వెళ్తున్నారు? ఘోరమైన తోడేళ్ల మధ్యకు మీరు వెళ్తున్నారు. కాబట్టి గత కాలంలో నేను మీకు చెప్పాను, 12 మంది శిష్యులు ఏలాగా చెప్పారు. రాళ్లతో కొట్టబడి, బొమ్మలతో పోయబడి, శరచ్ఛేదనం చేయబడి, సరసాల సంఖ్యలు వేయించి, అలాగే తలకిందులుగా సిలువ వేయబడి, శ్రమము ఒలిచి వేయబడి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సమాజంలో తోడేళ్ల వంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు.
మీరేమో గొర్రె వంటి మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఇదిగో మిమ్ములను నేను త్రోడేళ్ల వంటి స్వభావము కలిగినటువంటి సమాజంలో ఉన్నటువంటి వారి మధ్యకు పంపుచున్నాను. కాబట్టి పాముల వలె వివేకమును, పావుల వలె నిష్కపటము కలిగినటువంటి వారే ఒకటి. ఎలా నడుచుకోవాలంట? యుక్తితో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంట? జ్ఞానముతో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంట? వివేకముతో నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు మీరు ఆ త్రోడేళ్ల మధ్యకు వెళ్ళినా కానీ నిలబడి వాక్యము చెప్పగలిగే సహాయం ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం. అలాగే ఇన్ని శ్రమలు అనుభవించి, ఇన్ని బాధలు అనుభవించి, ఇన్ని కష్టాలను అనుభవించి నీ జీవితాన్ని చివరిగా ముగించేటటువంటి దశలోకి వచ్చినప్పుడు ప్రభువుని ఇచ్చే జీవకిరీటిని ఏమన్నాడు తెలుసా? ఆ మాటని కొంచెం పెడతాను. లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము ఎక్కడి నుంచి మనం చదువుకుంటే 28వ వచనంలో, నా శోధనలో లేదా మూల భాషలో పుట్టోట్లో శ్రమలలో ఏమండి నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు నియమించినట్లుగా నా రాజ్యములో బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకుని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారు మీరు తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. శిష్యులకు చెప్పినటువంటి నా బాధలు, నా కష్టాల్లో, నా బలహీనతల్లో, నా బంధకాల్లో నిలిచి ఉన్నటువంటి వారు 3.5 సంవత్సరాల కాలం పాటు నాతో సహవాసం చేశారు. నాతో పాటునే నిద్రలేని రాత్రులు గడిపారు. నాతో పాటునే ఎన్నో రోజున ఆకలి దప్పులు ఉన్నటువంటి గ్రామాలు తిరిగాం, పల్లెలు తిరిగాం, ఎంతో మంది చేత అసహించుకున్నాం, ఎంతో మంది చేత పట్టబడటానికి సిద్ధపడ్డాం. ఆఖరికి మనం వచ్చేసినాం. నా శ్రమలలో పాలి భాగస్తులుగా ఉన్నటువంటి నేను విడిచిపోయాను. ఇదిగో మీరు ఇలాగే నిలబడితే మరణించిన తర్వాత ప్రభు యొక్క 2వ రాకడలో నా సింహాసనము యొక్క మీరు కూర్చుని, నా సింహాసనం మీద కూర్చుంది ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఆయనతో పాటంట అన్నపానములు పుచ్చుకుంటూ, ఆయనతో పాటంట 12 సింహాసనములు వేయబడి ఉంటే 12 సింహాసనం మీద ఆ 12 మంది అపోస్తులు కూర్చుంటేనంట ఆ 12 మంది అపోస్తులంట ఇశ్రాయేలు వారికి తీర్పులు తీర్చే రాజ్యాధిపతులుగా లేదా రాజులుగా నేను మిమ్మల్ని తయారు చేయబోచున్నాను, నిలబెట్టబోచున్నాను లేదా నియమింపబోచున్నాను. ఎందుకని? ఆయనతో సహవాసం చేసి ఆయనతో వారు శ్రమ పొందినటువంటి కారణం చేత. ఇది ఎంతకాలం ఉంటుంది? బషీర్ గారు అంటారు 70 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ వాటి యొక్క వైభవము దుఃఖమే, ఆయాసమే. కానీ ప్రభు నియమించేటటువంటి ఆ 2వ రాకడలో ప్రభు నియమించేటటువంటి పరలోక రాజ్యం ఎంతకాలం ఉంటుంది? తరతరాలు, యుగయుగాలు, లెక్కింప సత్యము కానటువంటి దినములు అని అంటారు. ఇది శారీరముతో కూడినటువంటి ఆత్మ కలిగినటువంటిది, మనది మహిమ కలిగినటువంటి శరీరం. ఇదిగో ఈ యొక్క శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మను విడిచిపెట్టగానే ఇక్కడితో ఇది అయిపోతుంది. ఆత్మ మరలా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధంగా. ఈ మట్టి కట్టెలో ఉన్నంత కాలము మనం శ్రమ పడితే, ఈ మట్టి కట్టెలో ఉన్నంత కాలము మనము ప్రభు కొరకు నిలబడితే మనకి ఎవరూ లేరని మనం అనుకుంటున్నాం. మనం అందరూ అవమానపరుస్తున్నారని మనం అనుకుంటున్నాం.
మనల్ని అందరూ తోసివేస్తున్నారు, మన మీద నిందలు అవమానాలు కలిగిస్తున్నారని మనం అనుకుంటున్నాం. ఇందాక నేను చెప్పాను కదా, సంకల్ప సిద్ధితో ఒక్కడిగా ప్రారంభించిన ప్రకృతిలో ప్రాణమున్న ప్రతి జీవరాశి, ప్రతి వస్తువు, ప్రభువు కల్పించిన లేదా ప్రభు ఏర్పాటు సిద్ధపాటు చేసిన భూమి మీద జీవం ఉన్న ప్రతిదీ కూడానంట నీకు దారి చూపిస్తుంది. అంతేకాదు అది నీకు తోడై ఉండి నడిపిస్తుంది అని ప్రభు యొక్క వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఒంటరి వాడైనా 1000 మందిని చేయగలుగుతాడు. నీ కుడి పక్కన, నీ ఎడం పక్కన 1000 మంది పడినా, 10,000 మంది పడినా ఏ అపాయమో నీ గుడారములకు సమీపించదు. అప్పుడే 40, 30, 20, 25 నుంచి అన్ని సంవత్సరాలు దాటుకుంటూ ప్రభువులోకి వచ్చేసాం. ఇక కొద్ది కాలం శ్రమను విడిస్తే పరలోక రాజ్యానికి చేరడానికి చూస్తున్నాం. ఇంకా మంచి విషయం చెప్పాలంటే, ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఏమో ఈ క్షణమే రావచ్చు, ఈ గడియే రావచ్చు, ఈ రాత్రికి రావచ్చు. అలాగాని వస్తే ప్రభు మహిమ శరీరముతో మనం తీసుకుని పరలోక రాజ్యంలో కాబట్టి ఎప్పుడు కూడా ప్రభువుని హత్తుకుని, ఎప్పుడు కూడా ప్రభువుతో సహవాసము కలిగి, ఎప్పుడు కూడా ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఈ శ్రమలు, ఈ బంధకాలు, ఈ బలహీనతలు మనం ఎదుర్కొంటూ ప్రభువులో కొనసాగితే ఇక కొద్ది కాలంలో ప్రభువు నీకు అత్యున్నతమైన సింహాసనము, ప్రభువు నీకు పరలోక రాజ్యము, ప్రభువు నీకు నిరంతరము ఉండే తండ్రి సింహాసనములకు హక్కు లేదా హోదా కల్పిస్తాను అనుకుంటున్నారు. కాబట్టి నీరుగాలిపోకుండా, నిరుత్సాహపడిపోకుండా ప్రభువుకి ఇదిగో మీరు దగ్గరగా ఉండి నిరంతరము ఆయనతో పాటు సహవాసం చేస్తే, ఈ లోకానికి వచ్చాడు 33.5 సంవత్సరాల కాలం పాటు ఆయన ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరాల కాలం పాటు ఎంతో శ్రమను ఆయన అనుభవించాడు. ఆఖరిగా సిలువెక్కేటటువంటి ముందు కూడా ఎవరూ భరించలేనటువంటి భారమైనటువంటి బాధను భరించాడు ఆయన. తర్వాత ఏం జరిగింది అంటే 40 దినాల కాలంలో ఆయన పరలోకానికి. కాబట్టి శ్రమకాలాన్ని ఓర్చుకుంటే, శ్రమకాలంలో ఓర్పుతో సహనముతో ఎదురు చూస్తే రాబోయే పరలోకము మన కళ్ళ ముందే కనపడుతుంది. రాబోయేటటువంటి పరలోకం గురించి ప్రభువు తన ఉన్నతమైనటువంటి గ్రంథంలో ఎన్నో విషయాలు రాయించబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలని మీ ఆత్మీయ జీవితాల్లో బలపరుచుకుంటారు. శోధనైనా, బాధైనా, బలహీనతైనా, ఇబ్బంది అయినా నిరంతరం ప్రభుతో సహవాసం చేసి ప్రభు రాజ్యానికి వారసులు అవుతారని అట్టి కృపయు, అట్టి ధన్యతయు మీకును మీ కుటుంబాలకు సర్వకాలమును ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే